విశాఖపట్నం. విశాఖపట్నం. సంక్రాంతి పండుగ వస్తున్నాయా? సంక్రాంతికి వస్తుంది. ఏంటి స్పెషల్స్ మరి వైజాగ్లో? వైజాగ్ స్పెషల్స్ అంటే ఏముంది, కోడి పందాలు, భోగి రోజు పొద్దున్న భోగి మంటలు, సంక్రాంతి రోజు పిండి వంటలు, అంటే నార్మల్ గానే క్యాజువల్ గానే ఉంటాయి. నార్మల్ గానే ఉంటుంది. స్పెషల్ ఏంటి మరి వైజాగ్లో సంక్రాంతి అంటే? సంక్రాంతి అంటే అదిగా ఉన్న పల్లెటూర్లు కాసి వెళ్తే భోగి మంటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, కోడి పందాలు, పేకాట్లు తిరగడమే. అంటే సంవత్సరానికి బయటనే ఎక్కడ ఉండి పనిచేసే వాళ్ళంతా సంవత్సరానికి ఒకసారి కలుస్తారు అనమాట. బీచ్ పోతారు మరి వైజాగ్లో? బీచ్ అంటే డైలీగా పోతాం బీచ్ కి. డైలీగా పోతారు. సంక్రాంతికి అంటే స్పెషల్ వైజాగ్ లో ఓన్లీ అంటే వైజాగ్ పరిగణ అంటే వైజాగ్ లో ఆర్కే బీచ్ ఒకటే కాదు, కొద్ది లోపలికి వెళ్తే ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఒక 5-4 బీచెస్ ఉన్నాయి. ఇంకా చూడడానికి బోల్డ్ విజిట్ ప్లేస్లు ఉన్నాయి. పిండి వంటలు చేస్తారా అమ్మగారు? ఇంట్లో చేస్తారు. చేస్తారు. ఎప్పుడైనా హెల్ప్ చేసినావా? లేదు. చేయలేదా? లేదు. ఎందుకంటే అమ్మ ఒకటే కష్టపడుతుంటే అంటే బేసిక్ గా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, ఖాళీ టైంలో తిరగడానికి వెళ్ళిపోతాం. ఇంకా ఆ టైంలో తిన్నానే తప్ప ఇంక ఇంటికి రమ్మల్లా. ఏం స్పెషల్ ఏముంటాయి, గారెలు, బూర్లు, చక్రాలు, జంతికలు, ఇంకేముంటాయి ఆ టైంకి. టైం ఉంటుందా? అదే టైం అని కాదు, ఖాళీగా ఉంటే ఫ్రెండ్స్ తోనే తిరగడానికి వెళ్ళిపోతాం అంతే. మరి వెళ్ళడానికి ట్రైన్స్ ఉన్నాయా? ట్రైన్స్ అయితే మాక్సిమం ఏం లేవు. బస్కి వెళ్దాం చూస్తే 4,000-5,000 టికెట్ ప్రైస్లు ఉన్నాయి. అది కూడా బుక్ అవ్వట్లే. ట్రైన్ కూడా జనరల్ తత్కాలు కూడా అవ్వలే. జనరల్కి వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అయినా ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్తాం, వెళ్ళాలి కదా డైలీ, ఎప్పుడో ఒకసారి. స్పెషల్ ట్రైన్స్ వేస్తున్నారు కదా, వేయలేదా? అవేం కనిపించలే. 2 ట్రైన్స్ ఉన్నాయి కానీ టికెట్స్ బుక్ అవ్వాలి. అది కూడా టికెట్ బుక్ చేసుకోవాల్సిందా? జనరల్ అయితే జనరల్ ఖాళీ లేదు, పెట్టిన వెంటనే బుక్ అయిపోయింది. అంటే ఇప్పుడు అందరూ రిజర్వేషన్ చేసుకోలేదు కదా, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటావు? కొంతమంది బస్కి ఎక్కువ ప్రైస్ అయినా బస్కి వెళ్తున్నారు, లేదు అంటే ట్రైన్స్ కి జనరల్ కి వెళ్తున్నారు, ఇంకా లేదు అంటే క్యాబ్స్ ఎక్కువ మనీ ఎక్కువైనా సరే క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్తున్నారు అంతే. మరి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలి? ఏముంది, స్పెషల్ ట్రైన్స్ వేసిన దానికన్నా ఇంకొక 2 ట్రైన్స్ ఎక్స్ట్రా చేస్తే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కూడా పెంచితే ఫీల్ బెటర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ సంక్రాంతి.